Hello viewers, welcome to Ekamais Academy. సో ఈ రోజు మనం COP29 యొక్క రీసెంట్ అవుట్కమ్స్ ఏంటనే డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలిసిందే UNFCCCకి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ నార్మల్గా నవంబర్ డిసెంబర్ టైంలో ఒక్కొక్క కంట్రీలో జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం 29th మీటింగ్ అనేది అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ అయిన బాకులో జరగడం జరిగింది. సో ఆల్మోస్ట్గా ఒక 10-15 డేస్ డిస్కషన్స్ తర్వాత రీసెంట్గా 22nd నవంబర్న ఈ పర్టికులర్ సమిట్ అనేది ఎండ్ అయింది. మరి దీంట్లోంచి ఏం అవుట్కమ్స్ అనేవి వచ్చాయి, ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, దాంతో పాటు మనం ఈ పర్టికులర్ సమ్మిట్ తర్వాత కూడా ఫేస్ చేస్తున్న లిమిటేషన్స్ ఏంటి, వాటిని అడ్రస్ చేయడానికి మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు COP30 ఎక్కడ జరగబోతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో అప్పటివరకు స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే టాపిక్స్ వై న్యూస్ అనేది COP29 అవుట్కమ్స్, ఇండియాస్ ఇనిషియేటివ్స్, లిమిటేషన్స్, వే ఫార్వర్డ్ అండ్ కన్క్లూషన్. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసే వీడియో కాంపోనెంట్స్. దెన్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు GS3 ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో మరి ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో COP29 ఎండ్ అయింది కాబట్టి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఇది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్, బాకు అండ్ అజర్బైజాన్. సో మెయిన్ డిస్కషన్స్ దేని మీద అంటే క్లైమేట్ ఫైనాన్స్ కానీ, అడాప్టేషన్ కానీ, సో మనం ఆల్రెడీ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే NDCs ఫామ్లో ఆర్ INDCs ఫామ్లో చేసామో వాటి గురించి రివ్యూ కానీ ఇలాంటివన్నీ కూడా మెయిన్ హైలైట్స్గా చెప్పొచ్చు. మరి ఫస్ట్ మనం అసలు ఇక్కడ అవుట్కమ్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో థీమ్ వైజ్ చూస్తే కనుక క్లైమేట్ ఫైనాన్స్. సో క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా కూడా మనకి క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి డెవలపింగ్ కంట్రీస్కి. ఎందుకు అని అంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు ఇండస్ట్రియలైజ్ అయ్యే ప్రాసెస్లో చాలా ఎమిషన్స్ని అంటే ఉద్గారాలని ఎమిట్ చేసి వాళ్ళు డెవలప్ అయ్యారు. అందుకని ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయిన సిచ్యువేషన్కి ఏంటి, ఏదైనా క్లైమేట్ చేంజ్ జరిగినా వాళ్ళకి ఆ రెసిలియన్స్ అనేది ఉంటుంది. బట్ డెవలపింగ్ కంట్రీస్ ఏంటి, ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయి, వాటికి అంత మనీ కూడా ఉండదు, ప్లస్ అవి పెద్దగా ఎమిషన్స్ కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు క్లైమేట్ చేంజ్ విషయంలో రెస్పాన్సిబిలిటీ అనేది సేమ్గా ఉండదు కదా. అందుకని ఏమంటున్నారు, డెవలపింగ్ కంట్రీస్ ఎప్పుడు కూడా డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ ఎమిషన్స్ చేశారు కాబట్టి మీ నుంచి ఎక్కువ ఫైనాన్స్ అనేది మాకు రావాలి అని చెప్పారు. అలాంటి ఫస్ట్ ఇనిషియేటివ్ అనేది మనకి COP10లో 2010లో మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రకారం ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్కి ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ అనేది ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు, రైట్. కానీ ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా $100 బిలియన్ అనేది పాస్ ఆన్ అవ్వలేదు, రైట్. సో మరి ఈ $100 బిలియన్ అనేది సరిపోతుందా లేదా అనేది మనం ప్యారిస్ అగ్రిమెంట్లో ఒకసారి రివ్యూ చేస్తాం. ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్లో మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి, 1.5 degrees or 2 degrees సెంటిగ్రేడ్ లోపు మనం గ్లోబల్ టెంపరేచర్ ఏవైతే యావరేజ్ రైజ్ అవుతుందో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే అది తగ్గించాలనుకున్నాం. మరి అలా తగ్గించాలనుకున్నప్పుడు ఇదే మనీ సరిపోతుందా లేదా అంటే ప్రతి సంవత్సరం టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి సరిపోదు. అందుకని రివ్యూ మెకానిజం అనేది ప్యారిస్ అగ్రిమెంట్లో చేసుకున్నాం. దాని ప్రకారం ఏమని అగ్రీ చేశారు, ఎప్పుడైతే ప్యారిస్ అగ్రిమెంట్ జరిగి 10 years అవుతుందో 2024కి అప్పుడు మనం దీన్ని రివ్యూ చేయాలి అని అనుకున్నాం. దాంట్లో భాగంగానే మనకు వచ్చిన కాన్సెప్ట్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటే ఏంటి, సో ఇప్పుడు ఈ $100 బిలియన్ మనీ అనేది సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఎంత అవసరం ఉంటుంది అనే దాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఏం అగ్రీ చేశారు అని అంటే మనం ఇస్తున్న $100 బిలియన్ అనేది సరిపోదు, ఆల్మోస్ట్గా $300 బిలియన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా 2030 వరకు మనం ఇవ్వాల్సి ఉంటుంది అని కంట్రీస్ అగ్రీ చేయడం జరిగింది. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఆల్మోస్ట్గా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇవ్వాలి. దాంతోపాటు పబ్లిక్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ మనం క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి $1.3 ట్రిలియన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది 2030 వరకు అని ఒక అగ్రిమెంట్ లాంటిది జరగడం జరిగింది. సో ఇది న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మేజర్ అవుట్కమ్ ఏంటి అంటే కార్బన్ మార్కెట్స్. సో కార్బన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే మనం కార్బన్ క్రెడిట్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇండస్ట్రీ A ఉంది అండ్ ఇండస్ట్రీ B ఉంది, రైట్. ప్రతి కంట్రీలో కూడా కొన్ని ఇండస్ట్రీస్కి అంటే ప్రతి ఇండస్ట్రీస్కి ఏదైతే కార్బన్ ఎమిషన్స్ చేస్తాయో అలాంటి వాటికి కొన్ని సీలింగ్ అనేది ఉంటుంది అనమాట, అంటే ఇన్ని ఎమిషన్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అని. సో అలాంటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఎమిషన్స్ మాత్రమే చేయాలి అని ఉందనుకోండి, వీళ్ళు 140 చేశారు అండ్ వీళ్ళు 60 ఎమిషన్స్ మాత్రమే చేశారు. అంటే ఇక్కడేమో 60లో 40 ఉంది ఎక్స్ట్రా, మనకి 40 సర్ప్లస్ ఉంది, అండ్ ఇక్కడేమో 40 వీళ్ళు ఆల్రెడీ ఎక్స్ట్రా యూజ్ చేశారు. అలాంటప్పుడు ఏంటి,
ఈ ఇండస్ట్రీ నుంచి ఈ ఇండస్ట్రీకి మనం మనీ కానీ టెక్నాలజీ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళు ఈ ఎక్స్ట్రా 40 క్రెడిట్స్ వీళ్ళకి ఇస్తారు. దీన్ని ఏమంటాం, కార్బన్ ట్రేడింగ్ అని అంటాం. సో వీళ్ళు తీసుకునే 40 ఏమైతే ఉన్నాయో వాటిని కార్బన్ క్రెడిట్స్ అంటాం. సో దీనికి సంబంధించిన ఈ కార్బన్ మార్కెట్ అనే దాన్ని కూడా మనం ఆర్టికల్ 6 కింద ప్యారిస్ అగ్రిమెంట్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆపరేషనలైజ్ చేశారు. అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6 ఏదైతే ఉందో కార్బన్ మార్కెట్స్ కానీ మెకానిజంని ఎన్ఫోర్స్ చేస్తుందో దాన్ని ఇప్పుడు ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? సో ఆల్మోస్ట్గా మనం క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలనే రీజన్తో 13 కంట్రీస్, ఓకే, సో వాళ్ళు బయన్నియల్ అంటే మనకి ఎవ్రీ 2 yearsకి ఒకసారి ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ అనేవి ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ పరంగా వాళ్ళ కంట్రీస్లోనే ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేస్తాము అని చెప్పడానికి 13 కంట్రీస్ ముందుకు వచ్చాయి. అలానే టుగెదర్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అనే దాన్ని కూడా ఇనిషియేట్ చేశారు. సో ఇది కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ అడాప్టేషన్ అంటే ఏంటి? సో జనరల్గా క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మిటిగేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అండ్ అడాప్టేషన్. సో మిటిగేషన్ అంటే ఏంటి? సో క్లైమేట్ చేంజ్ జరగకుండా ఉండడానికి మనం తీసుకుంటే కొన్ని మెజర్స్ని మిటిగేషన్ అంటాం, అంటే దాని ఇంపాక్ట్ తగ్గించడానికి. అడాప్టేషన్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది, సో దానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి తీసుకుంటే వాటిని మనం అడాప్టేషన్ అంటాం. సో మరి అడాప్టేషన్ అనేది ఎందుకు అవసరము అని అంటే ఆల్మోస్ట్గా మనం చూస్తే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అడాప్టేషన్ మెకానిజం అనేది ఉండాలి. అలానే నేషనల్ లెవెల్లో కూడా అడాప్టేషన్ ఫైనాన్స్ కానీ అడాప్టేషన్ ప్లాన్స్ అనేవి కూడా ఉండాలి అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. సో జనరల్గా మనకి ఏ కంట్రీలో అయినా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది క్లైమేట్ చేంజ్ పరంగా చూస్తే అంటే పూర్ మీద ఉంటుంది. మళ్ళీ పూర్లో కూడా వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు, వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అంటే లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ కానీ మనీ కానీ రీసోర్సెస్ కానీ ఉండవు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇండిజినస్ పీపుల్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి సైన్ చేయడం జరిగింది. దాంతోపాటు జెండర్ అండ్ క్లైమేట్. సో జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఫస్ట్ టైం మనం ఇక్కడ క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జెండర్ని ఇంక్లూజివ్గా మార్చాలి అనే ఒక రిఫరెన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లీమా ఫ్రేమ్వర్క్. సో ఈ లీమా ఫ్రేమ్వర్క్ ఆర్ అగ్రిమెంట్ అనే దాన్ని ఆల్రెడీ మనం సైన్ చేసాం, దాన్ని ఇప్పుడు ఇంకొక 10 yearsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇంకొక 10 more yearsకి ఎక్స్టెండ్ చేశారు. అలానే జెండర్ బేస్డ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అనేది COP 30th మీటింగ్ ఏదైతే జరుగుతుందో నెక్స్ట్ ఇయర్, ఇది ఎక్కడ జరుగుతుందనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో జెండర్ బేస్డ్ యాక్షన్ ప్లాన్ అనేది క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనం COP 30 కల్లా రెడీ చేయాలని కూడా ఒక అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది. దెన్ సివిల్ సొసైటీ అండ్ ఇంక్లూసివిటీ. సో ఇక్కడ సివిల్ సొసైటీస్ అంటే ఏంటి? మనకి క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్స్ కానీ ఇండస్ట్రీస్ రోల్ మాత్రమే సరిపోదు, సివిల్ సొసైటీస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఇనిషియేటివ్లో ఆల్మోస్ట్గా more than 50,000 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి, లైక్ అవేర్నెస్ క్రియేషన్ కానీ డిఫరెంట్ సెక్షన్స్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇంక్లూజివ్గా తీసుకురావడం, వాళ్ళని పార్టిసిపేట్ చేసే విధంగా ఫోకస్ చేయడం, ఇవన్నిటిని హైలైట్ చేస్తూ దీన్ని ఇనిషియేట్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సివిల్ సొసైటీస్ విషయంలో యాక్షన్ ఫర్ క్లైమేట్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ అనేది సైన్ చేయడం జరిగింది. యాక్షన్ ఫర్ క్లైమేట్ ఎంపవర్మెంట్, రైట్? దెన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. మరి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి? సో క్లైమేట్ చేంజ్ని ఆపడానికి మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, దానికి సంబంధించి మెరకేష్ ప్రోటోకాల్ అనేది ఉంది. సో దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం, ఆపరేషనలైజ్ చేయడం, దాంతోపాటు యాక్షన్ ప్లాన్లో మనం ఎక్కువ వల్నరబిలిటీని తగ్గించి వల్నరబిలిటీ ఎవరైతే ఎక్కువ ఉందో వాళ్ళని మనం ఇంకొంచెం క్లైమేట్ రెసిలియంట్గా మార్చడం అనేది ఫోకస్ చేయడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ REDD+ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. సో డిఫారెస్టేషన్ వల్ల కానీ ఫారెస్ట్ డిగ్రేడేషన్ వల్ల కానీ వచ్చే ఎమిషన్స్ని తగ్గించడానికి తీసుకున్న UN ఇనిషియేటివ్ ఇది. మరి దీంట్లో కూడా మనం ఫారెస్ట్ యొక్క కన్జర్వేషన్కి మనం తీసుకుంటున్న ఎఫర్ట్స్ ఏంటి, ఇంకా ఎలాంటి ఎఫర్ట్స్ని తీసుకోవాలనే వాటిని హైలైట్ చేస్తూ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా UK అనేది మనకు ఆల్మోస్ట్గా 3 million euros ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో REDD+ ఇనిషియేటివ్కి 3 million euros అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. మరి INDCs ఆర్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి?
క్లైమేట్ చేంజ్ ఆపడానికి ఆర్ మనం పెట్టుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ప్రతి కంట్రీ కూడా కొన్ని ప్లెడ్జ్ లాంటివి చేసింది ఆర్ కొన్ని కాంట్రిబ్యూషన్స్ని టార్గెట్స్గా పెట్టుకున్నారు, గోల్స్గా. వాటిని మనం ఐఎన్డిసిస్ ఆర్ ఎన్డిసిస్ అంటాం. సో దాన్ని కూడా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఎన్డిసిస్ని ప్రతి కంట్రీ సబ్మిట్ చేసే ముందు రివ్యూ అనేది క్లైమేట్ టార్గెట్స్ని రియలిస్టిక్గా ఉండే విధంగా చేసుకోవాలి అని హైలైట్ చేస్తూనే యూకే అండ్ బ్రెజిల్ లాంటి కంట్రీస్ కూడా వాటి ఐఎన్డిసిస్ని ఇంకొకసారి మేము రివ్యూ చేసి ఇంకొంచెం స్ట్రింజెంట్గా మార్చుకుంటామని చెప్పడం కూడా జరిగింది, రైట్. బ్రెజిల్ లాంటి కంట్రీస్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మనం చూస్తూనే ఉన్న ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. ఇలాంటి క్లైమేట్ వల్నరబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. దెన్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అంటే రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం క్లైమేట్ చేంజ్ని ఆపలేనప్పుడు మనల్ని కొంచెం రెసిలియంట్గా చేసుకోవడం కూడా చాలా అవసరం. అలాంటి దాంట్లో భాగంగానే ఇండియా ఆల్రెడీ CDRA కోలిషన్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని ఆల్రెడీ లాంచ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఇండియాలోనే ఉంది. దాంతోపాటు ఐరిస్ ఇనిషియేటివ్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ కంట్రీస్ ఆర్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ అనేది ఉంది. సో దీనికి సంబంధించిన ఇనిషియేటివ్ అనేది మనం COP26 గ్లాస్గో సమ్మిట్లో సైన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, UK ఇలాంటి కంట్రీస్ ఇనిషియేటివ్ని స్మాల్ ఐలాండ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా రెసిలియంట్గా మార్చాలి అనే దానికి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసుకున్నారు. దాన్నే ఐరిస్ అంటాం. సో ఇలాంటి వాటిలో ఇండియా యాక్టివ్గా ప్లే చేస్తుంది. దెన్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్. సో ఎక్కువ ఎమిషన్స్ మనకి ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి వాటిని ఎలా డీకార్బనైజ్ చేయాలనే దానికి మనం ఆల్రెడీ లీడ్ ఇనిషియేటివ్ అనేది ఒకటి లాంచ్ చేస్తాం. ఇది ఎవరు లాంచ్ చేశారు? ఇండియా అండ్ స్వీడన్ కలిసి లాంచ్ చేయడం జరిగింది. ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. మరి ఎలా డీకార్బనైజ్ చేయాలనుకుంటున్నాము అని అంటే ఎక్కువగా గ్రీన్ హైడ్రోజన్ కానీ హైడ్రోజన్ ఎనర్జీని పెంచడంతో పాటు కార్బన్ సిక్వెస్ట్రేషన్, స్టోరేజ్ లాంటి టెక్నిక్స్ని పెంచడం అనేది ఇక్కడ మెయిన్గా ఉద్దేశం. దెన్ SIDS అడాప్టేషన్ ఫైనాన్స్. SIDS అంటే ఏంటి? స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. వీళ్ళు ఎక్కువగా వల్నరబుల్గా ఉంటారు కాబట్టి సీ లెవెల్ రైజ్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి అడాప్టేషన్ అనేది ఎక్కువ ఉండాలి, వాళ్ళకి ఫైనాన్స్ అనేది ఎక్కువ ఇవ్వాలి అనే దాన్ని హైలైట్ చేస్తూ ఇండియా అనేది ఒక ఇనిషియేటివ్ హైడ్ చేసింది. దెన్ సోలార్ లీడర్షిప్. సో మనకు తెలిసిందే, మనం పారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ, వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ని కానీ, తర్వాత ఇండియా లెవెల్లో కూడా నేషనల్ సోలార్ మిషన్, ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని తీసుకున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మనం ఎంతైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నామో ప్రెసెంట్గా దాన్ని 20 టైమ్స్కి పెంచాలి, అట్లీస్ట్ 2050 కల్లా ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే దాన్ని 20 టైమ్స్కి పెంచాల్సి ఉంటుంది అని ఒక ప్లెడ్జ్ లాంటిది చెప్పడం జరిగింది. దెన్ జెండర్ ఇన్క్లూసివ్ యాక్షన్. సో క్లైమేట్ చేంజ్లో జెండర్ని కూడా ఇన్క్లూసివ్గా చేసి ఇంకా బెటర్గా చేయాలి. సో జెండర్ ఇంపాక్ట్ అనేది క్లైమేట్ చేంజ్ పరంగా ఉండకూడదు అనేది ఒకటి హైలైట్ చేశారు. అలానే లీడ్ ఇట్ సమ్మిట్. సో మనం డీకార్బనైజేషన్ చేయడం, ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ ఎమిషన్స్ అవ్వకుండా క్లీనర్ ఎనర్జీస్ వైపు మార్చడానికి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ లిమిటేషన్స్ ఏంటి అని చూస్తే ఇన్అడిక్వేట్ ఫైనాన్స్. సో మనకు ఉన్న ఫైనాన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో అది టూ స్మాల్ అండ్ టూ డిఫికల్ట్ టు రీచ్ అవర్ టార్గెట్స్. సో ఆ ఫైనాన్స్ అనేది సరిపోదు అని హైలైట్ చేస్తూనే మనం ప్రైవేట్ సెక్టర్ డిపెండెన్సీ అనేది కూడా క్వశ్చన్ అవుతుంది. ఎందుకు అంటే ప్రైవేట్ సెక్టర్స్కి మనం కార్బన్ క్రెడిట్స్ కానీ కార్బన్ మార్కెట్ మెకానిజంలో తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఎంతవరకు వాటిని ఫుల్ఫిల్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్. దెన్ అన్మెట్ ఎమిషన్ గోల్స్. సో మనకి ఇప్పుడు ఏవైతే 2 degrees సెంటిగ్రేడ్లో లిమిట్ చేయాలనుకుంటున్నామో ఆ టార్గెట్స్ అనేవి మనకి ప్రస్తుతం ఉన్న ఎమిషన్ గోల్స్ సరిపోవు. అది కూడా ఒకటి. అంటే మనం పెట్టుకున్న INDCs ఏవైతే ఉన్నాయో అవి 1.5 degree or 2 degrees సెంటిగ్రేడ్ని లిమిట్ చేయడానికి సరిపోవు అనేది కూడా అర్థమవుతుంది. దెన్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. సో మనకి యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, UK లాంటి కంట్రీస్ కూడా ఎస్పెషల్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కార్బన్ బార్డర్ ట్యాక్స్ అని కూడా అంటాం, రైట్. CBA కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏవైతే ఎక్కువగా కార్బన్ రిలీజ్ అయ్యే సెక్టార్స్ ఉన్నాయో లైక్ ఐరన్, స్టీల్ కానీ కోల్ ఎమిషన్స్ ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి కదా, అలాంటి వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద కార్బన్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియా లాంటి కంట్రీస్ దెబ్బతింటున్నాయి. సో ఇండియా దీని పట్ల అసంతృప్తిగా ఉంది. అంటే ఈ రెండింటి వల్ల ఏమవుతుంది అంటే ఎన్వైరన్మెంటల్ ఇనిషియేటివ్స్ కొన్ని కంట్రీస్ తీసుకుంటే అది ఇంకొన్ని కంట్రీస్కి ఇబ్బందికరంగా మారడం కూడా కొన్ని జియో పొలిటికల్ టెన్షన్స్కి కారణమవుతుంది, రైట్. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా అని చూస్తే కనుక ఫైనాన్స్ని స్ట్రెంథెన్ చేయాలి. సో ఇప్పుడున్న ఫైనాన్స్ అనేది మనం ఖచ్చితంగా సరిపోదు అని అర్థమవుతుంది కాబట్టి దాన్ని ఇంకా మల్టిప్లై చేయాలి. అలానే కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ అనేది పెంచాలి. సో డెవలప్డ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో కానీ ఐలాండ్ కంట్రీస్ ఆర్ వల్నరబుల్ కంట్రీస్ని దృష్టిలో పెట్టుకుని బెటర్ కోఆపరేషన్తో ఇంకొన్ని ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం అండ్ ఆల్రెడీ ఉన్న INDCs కానీ NDCsని ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ ఇంకా వాటి గోల్స్ని ఇంకొంచెం పెంచడం అనేది అవసరం. అలానే అడాప్టేషన్ అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతున్నా కూడా మనం దాన్ని ఎలా తట్టుకోగలం అనే అడాప్టివ్ మెకానిజం అనేది
కూడా ఫోకస్ చేస్తూ సైన్స్ డ్రివెన్ యాక్షన్, సో కొత్త టెక్నాలజీస్లో ఇన్నోవేషన్ తీసుకురావడం, క్లీన్ ఎనర్జీస్ని డెవలప్ చేయడం, ఇలాంటి వాటన్నిటికి కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి మన కన్క్లూషన్లో ఏం సజెస్ట్ చేయాలి అని అంటే, మనకి ఎప్పుడైతే క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఒక ఇష్యూగా ఉందో COP29లో, దాంట్లో మనం చేయాల్సింది ఏంటి, మోర్ అండ్ ఈక్విటబుల్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఉండాలి. ఈక్విటబుల్ అంటే ఎవరైతే కామన్ రెస్పాన్సిబిలిటీ అందరికీ కూడా క్లైమేట్ చేంజ్ ఫైట్ చేయడం, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది అంటే మనం పెట్టుకున్న గోల్ అనేది అన్నిటికీ కామన్గా ఉన్న రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ సేమ్గా లేదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది జరగాలి. దాంతోపాటు క్లైమేట్ జస్టిస్ అనేది కూడా మనం అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఫోకస్ చేయాలి. దాంతోపాటు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు COP38 సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. సో బెలెమ్, బ్రెజిల్లో నెక్స్ట్ సమ్మిట్ అనేది November 2025లో జరగబోతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండర్ ఆర్టికల్ 191. సో ఆప్షన్స్ చూస్తే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అన్సౌండ్ మైండ్, కన్విక్షన్ ఫర్ క్రిమినల్ ఆఫెన్స్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో చూస్తే ఆన్సర్ డి. ఇవన్నీ కూడా గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు అనేది ఇట్స్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. దెన్ ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు గ్రీన్ క్లైమేట్ ఫండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఫస్ట్ వన్, ఇట్ వాస్ ఫౌండెడ్ అండర్ ద ఏజెస్ ఆఫ్ UNEP and World Bank. Second, it is intended to assist developing countries in adaptation and mitigation practices to counter climate change. So వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎనలైజ్ ద రోల్ ఆఫ్ UNFCCC. అసలు UNFCCC క్లైమేట్ చేంజ్ విషయంలో ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, దాంతోపాటు అచీవ్మెంట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అనేది 250 wordsలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, COP29 రీసెంట్గా జరిగింది కదా, దాని అవుట్కమ్స్ ఏంటి, ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, దాన్ని అడ్రస్ చేయడానికి మనం ఎలాంటి మెషర్స్ ఇంకా తీసుకోవాల్సి ఉంది అనేది హైలైట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే, మీ ఇన్ఫర్మేషన్లో యూస్ఫుల్ అనిపిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ దట్ విల్ మోటివేట్ us in doing more videos. Thank you for watching. All the very best.